Hello all, here is the non-spoiler review of the film Family Star starring by Vijay Deverakonda and Mrinal Thakur. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ గివ్ సపోర్ట్. మూవీ స్టార్టింగ్ విత్ వెల్ పోర్షన్స్ మంచిగానే అనిపించాయి, కానీ వెళ్ళే కొద్దీ ప్రొసీడింగ్స్ అనేవి చాలా ఘోరంగా తయారయ్యాయి. కమింగ్ టు ద స్టోరీ వచ్చేసి, గోవర్ధన్ అనే వ్యక్తి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అనమాట. సో ఇతను యాస్టీస్ మన మిడిల్ క్లాస్లో ఉన్న కష్టాలని ఇతనికి ఉంటాయి. సో ఇతని లైఫ్లోకి మన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి మెయిన్ ప్లాట్ అనేది స్టార్ట్ అవుతుంది మూవీలో. స్క్రీన్ ప్లే చాలా ఘోరంగా ఉందన్నమాట. సో దీనికి స్క్రీన్ ప్లే లేకపోతే హీరో అయినా హీరోయిన్ అయినా మిగతా ఆర్టిస్ట్ అయినా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. జరిగింది ఇదే అక్కడ. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. సో బట్ అవుట్పుట్ మాత్రం చాలా ఘోరంగా అనిపించింది అనమాట. సో రియల్లీ బ్యాడ్ మూవీ మాత్రం. సో మీరైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే కనుక ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు, దాని మాత్రం నో డౌట్. కమింగ్ టు టెక్నీషియన్స్, మూవీకి మెయిన్ అసెట్ ఏదైనా ఉందని చెప్పాలంటే కనుక అది గోపి సుందర్ వర్కే అనమాట. సో తన మ్యూజిక్ పనితనం కానీ లైక్ బీజిఎం కానీ మూవీని ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా సాంగ్స్ మనం చూసుకుంటే కనుక ఆ గ్రాండ్యూర్ అనేది మనకు స్క్రీన్ మీద కనపడుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ మనం ఆడియోలో విన్న తర్వాత కూడా స్క్రీన్ మీద వాటికి ఇచ్చిన వీడియో విజువల్ కానీ సూపర్ అనిపిస్తాయి మనకి. బట్ చెప్పేది ఇంతకుముందు, సో ప్రొసీడింగ్స్ ఏం లేనప్పుడు మూవీలో కూడా అంత ఇది ఉండదు అనమాట. సో కమింగ్ టు ప్రొడక్షన్ డిజైన్స్, బాగానే ఖర్చు పెట్టారు దిల్ రాజు గారు అయితే కనుక. బట్ చెప్పాక ఏమంత అనిపించదు అనమాట మనకి మూవీలో పరంగా చూసుకుంటే. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే కనుక విజయ్ దేవరకొండ ఇచ్చి పడేసాడు. సో ఇతనికి నార్మల్ యాక్టింగ్ అనమాట. సో గీత గోవిందం ఆల్రెడీ మనం చూసాం ఇలాంటి స్టోరీస్. సో అతను నార్మల్గా చేసాడు అనమాట. అది పెద్ద స్కోప్ ఇచ్చే క్యారెక్టర్ అయితే కాదు అన్నట్టు, అంటే లైఫ్ ఇచ్చే క్యారెక్టర్ అయితే కాదు. ఇంకా మృణాల్ ఠాకూర్ చూసాం మనం, హాయ్ నాన్న కానీ ఇంకా లైక్ మన సీతారామం కానీ. సో తను మెయిన్గా క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిమ్స్ చేస్తుంది. సో అది మంచిగానే అనిపించింది. బట్ ఇవన్నీ ఉన్నా కూడా మనకు మెయిన్ కథ ముందు వెళ్ళకుండా ఉంటే కనుక కథ ఇంకా అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో మూవీలో జరిగిన సాడ్ థింగ్ అదే అనమాట. 2.5 hours థ్యాంక్స్ ఫర్ ఇంట్లో కూర్చోపెట్టాలంటే ఏదో ఒకటి ప్రొసీడింగ్ ఉండాలి కదా, బట్ అది జరగలేదు ఈ మూవీలో. ఇంకా కెప్టెన్ ఆఫ్ ద షిప్ పరశురామ్ గారి గురించి చెప్పాలంటే కనుక సో గీత గోవిందం లాగా మనకు ఇంప్రెస్ చేయలేకపోయారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గివ్ సపోర్ట్ టు అవర్ ఛానల్.